10 ఓవర్లలో మ్యాచ్ అయిపోయింది నిన్న. 14 బాల్లో అభిషేక్ శర్మ 50 కొట్టాడు, విచ్ ఇస్ ద సెకండ్ ఫాస్టెస్ట్ బై అన్ ఇండియన్. రైట్ టైంలో కరెక్ట్గా T20 వరల్డ్ కప్ కంటే ముందు కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ ఇప్పుడు నిన్న నాక్తో ఫామ్లో వచ్చినట్టే. అండ్ ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ జస్ప్రీత్ బుమ్రా. ఇండియా మ్యాచ్ గెలిచిపోయారు, సిరీస్ గెలిచిపోయారు. అండ్ ఆల్సో ఇట్స్ టైమ్ టు సెలబ్రేట్ 2 లెజెండరీ క్రికెటర్స్, రోహిత్ శర్మ అండ్ హర్మన్ ప్రీత్ కౌర్. ఎందుకంటే దే ఆర్ గోయింగ్ టు రిసీవ్ పద్మశ్రీ అవార్డ్. నమస్కారం, వెల్కమ్ టు సుమన్స్ టగౌట్. ఎలా ఉన్నారు అందరూ? ఐ హోప్ యు డూయింగ్ వెల్. వార్ వన్ సైడ్ అయిపోయింది, సిరీస్ గెలిచిపోయారు ఇండియా. కన్విన్సింగ్లీ స్పెషల్ పర్ఫార్మెన్సెస్ వచ్చినాయి. అయితే బిఫోర్ ఐ స్పీక్ అబౌట్ ఆల్ దీస్ థింగ్స్, మీరు ఇంకా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే కైండ్లీ డూ దట్. ఎక్కడి నుంచి స్టార్ట్ చేద్దాం? 2 పద్మశ్రీ అవార్డీ విన్నర్స్తో స్టార్ట్ చేద్దాం, రోహిత్ శర్మ ఇంకా హర్మన్ ప్రీత్ కౌర్. వాట్ ఎ లెజెండరీ క్రికెటర్స్. ఇట్స్ టైమ్ టు సెలబ్రేట్. ఇంతవరకు పద్మశ్రీ అవార్డ్ విన్నర్స్ ఇండియా క్రికెటర్స్లో 40 మంది. అండ్ లాస్ట్ ఇయర్ ఇట్ వాజ్ ఆర్ అశ్విన్ పద్మశ్రీ అవార్డు వచ్చింది. అండ్ ఈ ఇయర్ వీళ్ళిద్దరికి వస్తుంది. అయితే చూడండి, ఇద్దరిని సెలబ్రేట్ చేసే టైం ఇది. ఎందుకంటే దే ఆర్ థరోలీ డిజర్వింగ్ ఇట్ అండ్ దే ఆర్ ప్యూర్ లెజెండ్స్ ఆఫ్ ఇండియన్ క్రికెట్. ఫస్ట్ లెట్స్ టాక్ అబౌట్ రోహిత్ శర్మ. అయితే అచీవ్ చేశాడో తను ఇండియన్ క్రికెట్లో, ఎస్పెషలీ యాజ్ ఎ క్యాప్టెన్. లాస్ట్ కపుల్ ఆఫ్ ఇయర్స్లో రోహిత్ శర్మ ఛాంపియన్స్ ట్రోఫీ, T20 వరల్డ్ కప్, అది కూడా అన్బీటెన్ గెలిచారు ఇండియా. ఎంత నా బ్యాటింగ్ గురించి అయితే ఎంత చెప్పినా తక్కువే. అందుకనే ఇట్స్ టైమ్ టు సెలబ్రేట్ రోహిత్ శర్మ. తనకు అవార్డు వస్తుంది. అండ్ ఆల్సో హర్మన్ ప్రీత్ కౌర్. రీసెంట్లీ ఉమెన్స్ వరల్డ్ కప్ గెలుస్తాం ఫర్ ది ఫస్ట్ టైం. ఆస్ట్రేలియాని సెమీఫైనల్లో కొడతాము, ఫైనల్లో సౌత్ ఆఫ్రికాని కొడతాము. అండ్ ఫైనలీ హర్మన్ ప్రీత్ క్యాచ్ తీసుకోవటం, విన్నింగ్ మూమెంట్ అది. దట్ వాజ్ ఐసింగ్ ఆన్ ద కేక్. మొత్తానికి వీళ్ళిద్దరు థరోలీ డిజర్వింగ్. అందుకనే ఈ పద్మశ్రీ అవార్డు వీళ్ళిద్దరికి వస్తుంది. దెల్ బీ రిసీవింగ్ ఇట్. సో దిస్ ఈస్ అ స్పెషల్ మూమెంట్ ఫర్ బోత్ ఆఫ్ దెమ్. థర్డ్ T20 కన్విన్సింగ్గా గెలిచారు, సిరీస్ కూడా కన్విన్సింగ్గా గెలిచారు. కానీ బిఫోర్ వీ స్పీక్ అబౌట్ స్పెషల్ పర్ఫార్మెన్సెస్, ఇండియా ఎలా గెలిచిందో ఈ మ్యాచ్, ఐ వాంట్ టు షేర్ సమ్ ఇంపార్టెంట్ అచీవ్మెంట్స్ ఈ యంగ్ ఇండియన్ టీమ్ అయితే సాధించారు. లాస్ట్ T20 వరల్డ్ కప్ అయిందా, అప్పటి నుంచి ఇప్పుడు దాకా ఇండియా 9 సిరీస్ ఆడారు. ఆ 9 కమ్ అండర్ 1 వరల్డ్ కప్ సైకిల్ అనమాట. అంటే ఈ వరల్డ్ కప్ కంటే ముందు 9కి 9 సిరీస్ గెలిచారు. అది ఆస్ట్రేలియాని కొట్టారు, సౌత్ ఆఫ్రికాలో కొట్టారు, ఏషియా కప్ దుబాయ్లో గెలిచారు. అండ్ ఇండియాలో కొన్ని సిరీస్ అని గెలిచారు. అన్ని 100% గెలిచిపోయారు. అండ్ ఇది రికార్డు. ఇంతవరకు ఏ ఇంటర్నేషనల్ టీం ఒక వరల్డ్ కప్ సైకిల్లో అన్ని సిరీస్ గెలవలే. సో కుడోస్ టు యంగ్ ఇండియన్ టీమ్. అందరికి క్రెడిట్ ఇవ్వాలి. సెలెక్టర్స్, టీమ్ మేనేజ్మెంట్, కోచ్, క్యాప్టెన్, సీనియర్ ప్లేయర్స్, జూనియర్ ప్లేయర్స్, అందరికీ. ఐఎమ్ నాట్ మెన్షనింగ్ ఏ పేర్లు ఇక్కడ, అందరికీ క్రెడిట్ ఇవ్వాల్సిందే. బికాస్ అందరు కాంట్రిబ్యూట్ చేస్తేనే అన్ని సిరీస్ గెలుస్తారు. అండ్ వీఆర్ లక్కీ టు హ్యావ్ ద బెస్ట్ T20 బ్యాటర్ మన స్క్వాడ్లో అభిషేక్ శర్మ. అండ్ ఆల్సో బెస్ట్ T20 బౌలర్ ఆల్సో వరుణ్ చక్రవర్తి మన స్క్వాడ్లో. వీళ్ళు స్పెషల్ పర్ఫార్మెన్స్ చేశారు, వీళ్ళకి మెన్షన్ చేయాల్సిందే. మొత్తానికి ఇది రికార్డ్ అయితే క్రియేట్ చేశారు. ఇప్పుడు అసలు నిన్న మ్యాచ్లో ఏం జరిగింది స్పెషల్ మూమెంట్ మాట్లాడదాం. ఓకే, ఇండియా టాస్ గెలిచారు అండ్ వాళ్ళకి బ్యాటింగ్ ఇచ్చారు. అగైన్ డిజాస్టర్ స్టార్ట్. ఈసారి చూడండి, హర్షిత్ రాణా 5వ సారి అవుట్ చేశాడు డెవెన్ కాన్వేని. వన్స్ అగైన్ మొత్తం వన్డే సిరీస్లో, దాంతో ఈ T20 సిరీస్లో 2 సార్లు. మ్యాచ్ కంటే ముందు వాళ్ళిద్దరు కలిసారు. యాక్చువల్లీ ఇట్లా మాట్లాడి కెమెరాలో చూసే మనం 4 సార్లు అవుట్ చేసామని చెప్పేస్తున్నాడు. ఆ 4 కాస్త మ్యాచ్ అయిపోయేసరికి 5 అయింది. హర్షిత్ రాణా వాజ్ ఆల్ ఓవర్ హిమ్. వన్స్ అగైన్ పువర్ స్టార్ట్ వచ్చింది. కానీ బూమ్రా చూడండి ఎంత మంచి లాస్ట్ T20 ఆడలే కదా, పవర్ ప్లేలో 6th ఓవర్ వేసి రాగానే ఫస్ట్ బాల్ ఇట్లా తీశారు. టిమ్ సైఫర్డ్ ఈజ్ ద మెయిన్ బ్యాటర్. న్యూజిలాండ్కి లాస్ట్ 1 ఇయర్ నుంచి తనే రన్స్ కొడుతున్నాడు. జాఫర్ ఆఫ్ ఏ బాల్ ఇట్లా వెళ్ళి పడి స్ట్రైట్ పడింది, బోల్డ్ అయ్యాడు. ఇక్కడే న్యూజిలాండ్ బ్యాక్ ఫుట్కి వెళ్ళిపోయారు. అంటే దాని తర్వాత చాప్మెన్ ఇంకా గ్లెన్ ఫిలిప్స్ కలిసి 50+ రన్స్ పార్ట్నర్షిప్ చేసినా అక్కడి నుంచి కోలుకోలేపారు. అట్లీస్ట్ వాళ్ళు ట్రై చేశారు. కానీ వన్స్ అగైన్ బూమ్రా వాస్ టూ గుడ్. 3 వికెట్లు తీసుకున్నారు. వాళ్ళు స్క్రేప్ చేస్తూ మొత్తానికి 163కి చేరుకున్నారు. విచ్ వాజ్ ఇట్ వాజ్ బిలో పార్ స్కోర్. 200 కొట్టాల్సిందే పిచ్ మీద. కొంచెం హెల్ప్ ఉంది, అయినా ఐ ఫెల్ట్ దట్ దే షుడ్ హావ్ గాట్ 200. పిచ్లో హెల్ప్ ఉన్నా ఏంటంటే ముందే వికెట్స్ పోయినాయని కొట్టలేపారు. సరే, మొత్తానికి 163కి చేరుకున్నారు. ఇండియా బ్యాటింగ్కి వచ్చారు. హియర్ కమ్ సంజు శాంసన్ త్వరగా అవుట్ ఇవ్వడు. వన్స్ అగైన్ సంజు థర్డ్ ఫెయిలియర్ ఈ సిరీస్లో. అంటే హీ డింట్ లుక్ లైక్ గెటింగ్ రన్స్. అంటే అవుట్ అయిపోయాడు, ఫుట్ వర్క్ సరిగ్గా లేదు. మ్యాట్ హెన్రీ బాల్ పడి ఇట్లా స్ట్రైట్ అవ్వటం, క్లీన్ బౌల్డ్ అయిపోతాం. సంజు శాంసన్ కొంచెం ప్రెజర్ ఫీల్ అవుతూ ఉంటాడు. బట్ స్టిల్ డోంట్ రైట్ హిమ్ ఆఫ్. ఇంకా 2 మ్యాచ్లు ఉన్నాయి. తిలక్ వర్మ ఇంకా కంప్లీట్లీ ఫిట్ అవ్వాలంటే ఈజ్ రికవరింగ్. కానీ హీ మైట్ జాయిన్. మన ఇంత వీడియోలో కూడా మాట్లాడుకున్నాం ప్రివ్యూలో, దట్ హీ మైట్ జాయిన్ ఫర్ ఇండియా వార్మప్ గేమ్స్. సో లాస్ట్ 2 మ్యాచెస్ కూడా రాపోవచ్చు. ఇప్పుడు దాకా ఇన్ఫర్మేషన్ అది వస్తుంది. సో అకార్డింగ్ టు దట్ ఇంకా సంజుకి 2 మ్యాచ్లు రావచ్చు. సో
ఆ 2 మ్యాచ్‌లో స్కోర్ కొడితే యూ స్టిల్ నెవర్ నో సంజు మైట్ ప్లే ద వరల్డ్ కప్. అది సంగతి. లెట్స్ లీవ్ ఇట్ హియర్. అయితే మొదట సంజు అవుట్ అయిపోయాడు. దాని తర్వాత ఇషాన్ కిషన్ వచ్చాడు. తను మాత్రం ఎట్లయితే ఫామ్‌లో ఉన్నాడు కదా నిజంగా. ఫియర్‌లెస్ బ్యాటింగ్ చేసాడు వన్స్ అగైన్. అభిషేక్ ఉన్న తర్వాత అభిషేక్‌కి స్ట్రైట్ టు స్ట్రైట్ మ్యాచ్ చేస్తూ రన్స్ కొట్టాడు. మొత్తానికి 20+ రన్స్‌కి తను కూడా అవుట్ అయిపోయాడు ఇషాన్ కిషన్. అండ్ దాని తర్వాత అసలైన పార్ట్నర్‌షిప్ స్టార్ట్ అయింది. ఆ పార్ట్నర్‌షిప్ అన్న దీన్ని వీడియో గేమ్ అనాలి. ఎందుకంటే ఏమన్నా బ్యాటింగ్ ఇది. అంటే నువ్వు అక్కడి నుంచి కొట్టు, నేను ఇక్కడి నుంచి కొడతా, నువ్వు అక్కడి నుంచి కొట్టు, నేను ఇక్కడి నుంచి కొడతా. అంటే నెక్స్ట్ లెవెల్ బ్యాటింగ్. ఇన్ అభిషేక్ శర్మ 14 బాల్‌లో 50. దిస్ ఈస్ ద సెకండ్ ఫాస్టెస్ట్ 50 బై ఇండియన్ క్రికెటర్. ఫస్ట్ ఎవరో తెలుసుగా యువరాజ్ సింగ్ వాళ్ళ గురు. 12 బాల్‌లో కొట్టాడు. 6 బాల్ 6 సిక్స్‌లు కొట్టారు T20 వరల్డ్ కప్‌లో ఆ మ్యాచ్ అది. అది బ్రేక్ చేస్తాం చాలా కష్టం. మ్యాచ్ తర్వాత ట్వీట్ కూడా పెట్టాడు తను. ఏమని ఇట్లా నువ్వు 12 బాల్‌లో అయితే కొట్టలేక 50 అని చెప్పేసి. దట్ వాస్ క్వైట్ ఫనీ. ఎనీవేస్ కంగ్రాచులేట్ చేస్తూ అది పెట్టాడు అనమాట ట్వీట్. అండ్ నౌ కమింగ్ టు సూర్యకుమార్ యాదవ్. ఏమన్నా బ్యాటింగ్ చేశాడు అసలు. రైట్ టైంలో ఫామ్లో వచ్చేసాడు సూర్య. చూడండి మొత్తం ఇయరంతా రన్స్ కొట్టి వరల్డ్ కప్ కంటే ముందు ఫామ్లో లేకపోతే కావాలా, లేకపోతే ఇయరంతా రన్స్ కొట్టకుండా వరల్డ్ కప్ కంటే ముందు ఫామ్లో రావడం ఇంపార్టెంటా? దట్ ఈస్ వాట్ ఎగ్జాక్ట్లీ హెస్ హ్యాపెన్ సూర్య. ఈ మ్యాచ్లో చెప్పొచ్చు ఫామ్లో వచ్చాడండి. జస్ట్ 150 కాదు, కన్సిక్యూటివ్ సెకండ్ 50. ఆడే విధానం చూసి బాడీ లాంగ్వేజ్ ఎట్లయితే మాట్లాడుతున్నాడో, ఈజ్ మూవింగ్ అరౌండ్ ఇన్ ద ఫీల్డ్, అదంతా బ్యాటింగ్లో కూడా చూసి అర్థమైపోతుంది. హిస్ బ్యాక్ ఆన్ ద టోస్ సూర్యకుమార్ యాదవ్. మొత్తానికి అభిషేక్ శర్మ స్ట్రైక్ రేట్ తెలుసా మీకు? 340. వాట్ ఈస్ హ్యాపెనింగ్? నార్మల్ క్రికెట్ కాదు ఇది. మొత్తం వార్ వన్ సైడ్ చేసేస్తున్నాడు అభిషేక్ శర్మ. అంటే ఇప్పుడు మళ్ళీ క్యాప్టెన్ కూడా ఫామ్లో వచ్చేసాడు. తను కూడా బ్రిలియంట్ ఆడాడు. మొత్తానికి మ్యాచ్ 10 ఓవర్లో అవగొట్టారు. సో దిస్ షోస్ దట్ ఇండియా ఈస్ ప్లేయింగ్ నెక్స్ట్ లెవెల్ బ్రాండ్ ఆఫ్ క్రికెట్. అండ్ న్యూజిలాండ్కి అసలు క్లూవే లేదు నిజంగా చెప్తున్నా. అసలు వాళ్ళ బౌలర్స్కి ఈ థర్డ్ T20లో అయితే చాలా ఆర్డినరీ అనపడ్డారు వాళ్ళు. అంటే మ్యాచ్ త్వరగా అవుట్ అయిపోతుంది, ఇంకో గివప్ చేస్తారు వాళ్ళు. జస్ట్ 5 ఓవర్స్లో మ్యాచ్ గివప్ చేస్తారు. ఇంకా అర్థం కాలే వాళ్ళకి ఎక్కడ వేయాలి. జరిగి కొడుతున్నాడు, ఇటు కొడుతున్నారు, సూర్య ఇట్లా అంటున్నాడు, ఇట్లా అంటున్నాడు. వీడియో గేమ్ చూసినట్టే ఉంటుంది మొత్తానికి. ఐఎమ్ షూర్ మీరు మ్యాచ్ చేస్తుంటే చాలా ఎంజాయ్ చేస్తుంటారు. కుడోస్ టు దిస్ ఇండియన్ టీమ్. ఇందా చెప్పినట్టు అన్ని సిరీస్ గెలుస్తాం. లిటరలీ T20 ఫార్మాట్లో పాసిబుల్ చేసి చూపించారు. క్రెడిట్ గోస్ టు ఎనీవన్. ఐ హోప్ యూ ఎంజాయ్డ్ దిస్ సిరీస్. T20 క్రికెట్ ఎట్లయితే ఆడుతున్నారు, వరల్డ్ కప్ రాబోతుంది. పర్ఫెక్ట్ ప్రిపరేషన్ ఇది. కాన్ఫిడెన్స్ రైట్ అట్ ద టాప్. సో ఐ ఎంజాయ్ దిస్ మ్యాచ్. మరి మీరెంత ఎంజాయ్ చేశారు కింద కమెంట్ చేయండి. ఎస్పెషల్లీ సూర్యకుమార్ యాదవ్ అండ్ అభిషేక్ శర్మ పార్ట్నర్షిప్. దట్స్ ఇట్ గైస్. ఐ హోప్ ఎంజాయ్ దిస్ వీడియో. మళ్ళీ మనం నెక్స్ట్ వీడియో కలుస్తాము. ఇంకా మీరు ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే కైండ్లీ డూ దట్. చలో టేక్ కేర్, బాయ్.